హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఎండాకాలంలో పెసరపప్పు చాలా మంచిది. ముందుగా టీ గ్లాస్ పప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పప్పుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకున్న పప్పుని 3 కప్పులు వాటర్ పోసుకొని, అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని రుద్ది పెట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు తిరగమాతకండి. ముందుగా బ్యాండు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రుద్ది పెట్టుకున్న పప్పు చారులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని పప్పు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పప్పుచారు. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.